అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, ఎలాంటి అంశాలు చర్చించాలనే అంశంపై చర్చిస్తారు. ఈ నెల 20న శాసనసభకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ సమర్పిస్తారు. అదే రోజు మండలిలో బడ్జెట్ ప్రతిపాదిస్తారు. అసెంబ్లీలో రేవంత్ సర్కార్ను పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇటు ఇవాళ ఉదయం 11:45 అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవనున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఎటకేలాగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రధానంగా చాలా అంశాలపై చర్చించాలని చెప్పేసి ప్రతిపక్షం పట్టుబడుతున్నటువంటి అంశం. కాకపోతే తక్కువ రోజుల్లోనే అసెంబ్లీ సెషన్స్ పూర్తి చేయాలనే ఒక సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కూడా జరగనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా అంశాలకు సంబంధించి ప్రతిపక్షం చర్చించడానికి పట్టుబడుతున్నటువంటి అంశం ప్రధానంగా అసెంబ్లీ సెషన్స్ కూడా చాలా తక్కువ సమయం కేటాయించి తక్కువ సెషన్లను పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు యోచిస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 30 వరకు నడిపించాలని కూడా గతంలో లీకులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేవలం కొద్ది రోజులు మాత్రమే నడిపి సభను వాయిదా వేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి 11:45 ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగించనున్నారు. 11:30కు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత 11:45 పూర్తిగా ఏదైతే గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం సభ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన కొనసాగుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలాంటి అంశాలు చర్చించాలని దానిపైన కూడా క్లారిటీ ఇవ్వనుంది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో భట్టి విక్రమార్క దీన్ని ప్రసంగించనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఉన్నటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తున్నటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలతో పెద్ద ఎత్తున అరిచేతిలో వైకుంఠం చూపెట్టి పూర్తిగా రాష్ట్ర ప్రజలను ఏమార్చింది. పూర్తిగా అటు తులం బంగారం అంశం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అంతేకాకుండా 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద కావచ్చు, అంతేకాకుండా షాదీ ముబారక్ లాంటి పథకాలన్నింటినీ కూడా పూర్తిగా విస్మరించింది. మరోవైపు పంటలు ఎండిపోతున్నా కనీసం 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకపోగా పంటల కోతల కాలం ఇప్పటికే మరొక 15-20 రోజుల్లో కోతల కాలం కూడా మొదలవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రైతు భరోసాను కేవలం 1 ఎకరానికే పరిమితం చేయడం పట్ల కూడా దీన్ని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో భూ సేకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రశ్నించనుంది. పూర్తి స్థాయిలో అటు మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కావచ్చు, అంతేకాకుండా వెలుగుమట్లలో ఉన్నటువంటి భూములను నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. 1000 ఇండ్లను కూల్చి కేవలం 320 మందికి మాత్రమే ఇచ్చినటువంటి ఇండ్లపైన కూడా దానిపైన ప్రశ్నించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మూసి సుందరీకరణ పేరిట దాదాపు 1.5 కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందంటూ కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చే అంశాన్ని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలకు సంబంధించినటువంటి అంశంలో
దాదాపు 16 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నెలలు గడుస్తున్నప్పటికీ కూడా, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం ఇచ్చిన హామీలకు ₹1 కూడా కేటాయించకుండా పూర్తి స్థాయిలో అరచేతిలో వైకుంఠం చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పెన్షన్లు కూడా 4,000కు పెంచుతామంటూ కేవలం 2,000 పెన్షన్లే, అది కూడా 2-3 నెలలకు ఒకసారి ఇవ్వటం పట్ల కూడా గట్టిగా ప్రశ్నించేటువంటి అవకాశాలతో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సమావేశాలు వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సన్నద్ధమవుతుంది. ఖచ్చితంగా భూసేకరణకు సంబంధించినటువంటి మూసీ సుందరీకరణ పనిలో భాగంగా దాన్ని చర్చించేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడనుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.